హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శిల్పారామం అనమాట. శిల్పారామంకి వెళ్ళాము, హాలిడే కదా. జస్ట్ నైట్ టైం అయితే చాలా బిజీ బాగుంది. మేము మార్నింగ్ అంటే ఈవినింగ్ 6 అలాంకి వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రన్స్. సో అసలు హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఒక్కసారి లుక్ వేసుకోండి. రాక్ గార్డెన్ అనేది అసలు శిల్పాలు ఎంత విధంగా చెక్కొచ్చు అన్నది ఇక్కడ చూడొచ్చు. కొండపల్లి బొమ్మలు కానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటేనే శిల్పారామం కదా. అసలు సూపర్గా ఉంటుంది. నైట్ టైం అయితే దీంట్లో ఒక స్పెషల్ అపీరెన్స్ ఏంటంటే విలేజ్ అనమాట. ఇవాళ రేపు మనం విలేజ్ ఎక్కడ చూడట్లేదు కదా. విలేజ్లో కూడా అలాంటివి తగ్గిపోయాయి అలాంటి పనులన్నీ. బట్ అయితే అన్నీ పెట్టారు. బోటింగ్ కూడా ఉంది. సూపర్. మంచి చూసారా చందమామ ఎంత నిండుగా కనిపిస్తున్నాడో. మేమనేసరికి నైట్ చాలా లేట్ అయిపోయిందండి అసలు. సో ఇదంతా రిటర్న్కి మా పిల్లల హడావిడి వచ్చేసింది. విలేజ్లో మాత్రం అసలు సూపర్ ఉంది. చూడాల్సిన ప్లేస్ అయితే విలేజ్ అండి. మొత్తం శిల్పారామంలో చూడాల్సిన ప్లేస్ అయితే విలేజ్. నిజంగా అది బొమ్మలు కాదు, నిజంగా మనుషులు ఉన్నట్టే ఉంటారు. ఒక్కసారి లుక్ వేసుకోండి ఎంత అందంగా ఉన్నాయంటే. మా పిల్లలు చూడండి అసలు అల్లరగా చేసి పెట్టేశారు. ఒకసారి మా ఆయన పిల్లలతో పాటు మేము బాగా ఎంజాయ్ చేసాము అసలు. అందరూ తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హ్యాండ్ క్రాఫ్ట్స్కి అయితే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అసలు. అంత కాస్ట్ ఏం లేవు కానీ మనం కొనదగ్గ అంతటే ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. బట్ పెట్టచ్చు ఆ అమౌంట్కి అయితే. విలేజ్ చూసారు అసలు. నిజంగా సంక్రాంతి అంటే అలా ఉంటుంది అక్కడ. చూడండి అసలు సంక్రాంతి బొమ్మ చూపిస్తారు ఇప్పుడు. అలా ఉంటుంది. ఇప్పట్లో అందరూ హరిదాసులు, బసవన్నలు ఎవరు రావట్లేదు కదా మన ఇంటి ముందుకి. బట్ ఒకప్పుడు అలా ఉండేది అనేసి చాలా బాగుండేది. పిల్ల ఫస్ట్ సతాయించింది కానీ భయపడిపోయింది ఫస్ట్ చూసి ఇవన్నీ ఏంటనేసి. బట్ తర్వాత చాలా ఎంజాయ్ చేసింది చిన్న పాప. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.